హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలనే ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన దుబాయ్ లో మంచి వ్యాపారవేత్త అంట. పేరు యాంటోనీ తట్టేల్. దాదాపుగా 15 ఏళ్ల నుంచి వీళ్ళిద్దరూ ప్రేమాయణం నడిపిస్తున్నారని ఇటీవలనే మీడియాల కథనాలు వచ్చినాయి. అనుకున్నట్లుగానే వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. గదిగిట్లా 2 సాంప్రదాయాల ప్రకారంగా, ఒకటేమో హిందూ సాంప్రదాయం, రెండోదేమో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా. ఇక పెళ్ళైందో లేదో గానీ వెంటనే అమ్మడు ఇటీవలనే హిందీలో తెలంగేట్రం చేసిన బేబీ జాన్ సినిమా ప్రమోషన్ల భాగంగానే ముంబైలో అడుగు పెట్టిందంట. ఇక కాళ్ళ పారని గట్ల ఆరిందో లేదో గాని అమ్మడు మటుకు గాడపాటికు హాజరైందంట. ఆసక్తికరంగా అమ్మడు మెడల తాళిబొట్టు చూపించి అందరినీ ఆశ్చర్యపరిచిందంట. ఇక ఎందుకనంటే కీర్తి సురేష్ గీతరం అమ్మాయి అయినా సరే గాని తాళిబొట్టు మీద గౌరవ మర్యాదలను కనుబరిచింది అని ప్రశంసలు కురిపిస్తున్నారంట. అంతేకాదు గడ ఉన్న కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు అందరూ ఈమె తాళిబొట్టును చూపించేటట్టుగానే ఫోటోలు తీసి తెగ చక్కర్లు కొడుతున్నాయంట. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో మస్తుగా వైరల్గా మారినాయంట. ఇక కీర్తి సురేష్ ఆధునిక అమ్మాయి అయినా సరే గాని గౌరవ మర్యాదలతోని సాంప్రదాయబద్ధమైన భర్త మీద ఉన్న గౌరవాన్ని చూపించే మహిళ అని అందరూ కీర్తించిర్రంట. ఇక అంతేకాదు ఇక ఇటువంటి డ్రెస్సులో ఉన్నప్పుడు గది ఇట్లా ఒక గౌను వేసుకొని పోయిందంట. ఇక ఇటువంటి బట్టలలో ఉన్నప్పుడు ఎవరైనా సరే తాలిబొట్టు అనేది సరిగా అవుపడదు అనుకుంటా కొన్ని కామెంట్లు పెడుతున్నారంట. మరోపక్క ఇటువంటి శుభ సమయం వేళ ఇక ఈ వేషం అవసరమా అనేటట్టుగా కొంతమంది కామెంట్లు వినపడుతున్నాయంట. ఇక ఏదేమైనా కానీ కీర్తి సురేష్ సినిమా విడుదల సమయంలో ఇట్లా పార్టీలకు తప్పించుకునే ప్రయత్నమే లేకపోయే, అవకాశం ఇట్లా లేకపోయే. ఇక అందుకే పెళ్ళైన వెంటనే అమ్మడు ప్రమోషన్ల భాగంగా ఇది మస్తుగా ప్రమోషన్ చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నది. ఇక అంతేనా, కొంతమంది ఏమో తాలిబొట్టుని ముంబై మీడియా జరంతా అతి చేస్తున్నది దీని గురించి, అందులో ఏమున్నది అనుకుంటా కొందరు కామెంట్లు పెడుతున్నారంట. ఇక పెళ్ళైన తర్వాత ఇట్లా కీర్తి సురేష్ యథావిధిగా అదే విధంగా ఈమె నటన కొనసాగించాలని అభిమానులు ఇట్లా కోరుకుంటున్నారంట. ఇక మొత్తం మీద కత్రీనా కైఫ్, కరీనా, దీపిక, ఆలియా వీళ్ళందరూ మాదిరిగానే ఈమెకి ఇట్లా మంచిగా నటనతోని సినిమాలు తీయాలి ముందు ముందు అని రావాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.